ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మెలకువగా ఉండుడని ప్రభువారు స్వయంగా శిష్యులతో చెప్తున్నారు. అలనాటి శిష్యులతో కాదు కానీ ఈరోజు మనందరితో కూడా దేవుడు చెప్తున్నారు మెలకువగా ఉండుడి అని. అంటే కళ్ళు తెరుచుకుని ఎప్పుడూ నిద్రపోకుండా ఉండడం అని అర్థమా? కానే కాదు. మెలకువగా ఉండడంటే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ స్థితిలో మెలకువగా ఉండి అప్రమత్తంగా ఉండాలని అర్థం. ఎందుకంటే మన శాశ్వత శత్రువైన అపవాది ఎప్పుడు మనల్ని పక్కదారి పట్టిద్దామా అని చూస్తూ ఉంటాడు. క్రీస్తు మార్గం నుంచి వేరు చేద్దామని రకరకాల శోధనలు పొంచి ఉండేట్లుగా చేస్తాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే వాడి యొక్క తంత్రాలు మనం ఎరిగిన వారమై మనము జాగ్రత్తగా ఉంటే ప్రార్థన చేసుకోవడం ద్వారా విజయాన్ని పొందుకుంటాం. ఆ శోధన కూడా దేవుడు కొట్టివేస్తాడనమాట. ప్రియ సహోదరి, వింటున్న సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ జీవితంలో అనుక్షణం నీవు మెలకువగా ఉంటున్నావా? అప్రమత్తమైన జీవితాన్ని నీవు కలిగి ఉంటున్నావా? అనునిత్యము కూడా సిద్ధపాటు కలిగిన జీవితాన్ని నీవు కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఏ జామో ఏ గడియో ప్రభు రాకడ తెలియదు మనకి. ఎప్పుడైనా వచ్చేస్తారు ఆయన. కానీ ఆయన వచ్చేసరికి నువ్వేం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ విషయాలని నువ్వు కలిగి ఉన్నావా లేదా? అసలు నీ భక్తి జీవితం ఎలా సాగుతుంది? ఆత్మీయంగా మంచి స్థితిలో ఉన్నావా? పరిపూర్ణతను నువ్వు కలిగి ఉండగలుగుతున్నావా? ప్రభు ఇప్పుడే వస్తే ఎత్తబడే సంఘంలో నీవు ఉంటావా? ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి. మెలకువగా ఉండడం అంటే అన్ని విషయాల్లోనూ ఖచ్చితమైన పట్టుదల కలిగి ఉండాలి. అన్ని విషయాల్లోనూ పరిశుద్ధత కూడా నీవు కలిగి ఉండాలి. దేవుని రాకడకు ముఖ్యంగా సిద్ధపడి ఉండాలి. పరలోకం చేరే భక్తి నీవు చేరగలిగి ఉండాలి. పరిపూర్ణత, సంపూర్ణత అనేవి ఖచ్చితంగా ఉండవలసిన లక్షణాలు. క్రైస్తవుడిగా నీవన్నీ కలిగి ఉండాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. మెలకువగా లేకుండా ఏమాత్రం నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నామనుకో, ఖచ్చితంగా అపవాది నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. క్రీస్తు మార్గం నుంచి పక్క తప్పిస్తాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడేస్తాడు. కాబట్టి అన్నిత్యము కూడా ప్రార్థన ద్వారా, దేవునితో సహవాసం ద్వారా నీవు మెలకువగా ఉంటే ఖచ్చితంగా కీడు నుంచి తప్పించబడతావన్నమాట. నిత్య నరకాకు నుంచి తప్పించబడి నిత్య జీవానికి నీవు వారసుడు అవుతావు. యుగయుగాలు సంతోషంగా ప్రభుతో ఉండే గొప్పదనత నీకు కావాలంటే ఎందుకు ఆలస్యం? ఇప్పటివరకు నీవు నిర్లక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నా ఇక మీద మెలకువగా ఉండి ప్రార్థించు. నీ ప్రార్థన ద్వారానే నీ జీవితంలో ప్రతిదానికి నీకు విజయం వస్తుంది. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలంటే ఖచ్చితంగా మెలకువగా ఉండి నువ్వు ప్రార్థించాలి. ఏకాంత ప్రార్థన నీకు ఖచ్చితంగా అవసరమని గుర్తించు. అంతేకాదు, ప్రభుతో ఎక్కువ సమయం గడపడం, సహవాసం చేయడం అలవాటుగా చేసుకో. ఈ లోక వ్యక్తులతో సహవాసం చేయడానికైతే నువ్వు ఇష్టపడతావు, కానీ ప్రభుతో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడవు. కానీ ఇక మీద ప్రభుతో సహవాసం, ఆయనతో ఎక్కువ సహవాసం చెయ్యి. తప్పకుండా ఎక్కువగా మెలకువగా ప్రార్థిస్తే ప్రభు నీకు సహాయం చేస్తారు. అప్రమత్తమైన నీ భక్తి జీవితమే నిన్ను ప్రభు యొద్దకు చేరుస్తుంది. ఆమేన్.